వేదిక పైన ఉన్నటువంటి ఆలయం ఎమ్మెల్యే విప్ గారు వీర్ల ఐలయ్య గారు, అలాగే భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మహిళా కమిషన్ చైర్మన్ గారు బండ్రు శోభారాణి గారు, జిల్లా కలెక్టర్ గారు అనురాగ్ జయంతి గారు, అలాగే డిఆర్డిఓ నాగిరెడ్డి గారు, డిఎస్పీ ఏసీపీ శ్రీనివాస్ నాయుడు గారు, అలాగే యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి గారు, ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్ బాలమణి భాస్కర్ గారు, అలాగే వేదిక పైన ఉన్నటువంటి తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, ఇక్కడికి చేసినటువంటి సర్పంచ్లు, మహిళా సంఘాల సభ్యులు, వివిధ శాఖల అధికారులు, మీడియా సోదరులు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాను. ప్రగతి పాలన ఈ చాలా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వాళ్ళ నియోజకవర్గ స్థాయి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో అధికారులు అందరం కూడా ఈ అధికారులు ఇచ్చినటువంటి నివేదికలు ముందు పెడుతున్నాం. ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఏ అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమ పథకాలు ఎలా వెళ్తా ఉన్నాయి అనేటువంటి అంశాల్లో చెప్తా ఉన్నాయి. ఇందులో సర్పంచులు వచ్చారా? చాలా మంది వచ్చిన సర్పంచులు చేయలేకపోతున్నాం. చాలా మంది సర్పంచులు వచ్చారు. ఎందుకంటే మీ గ్రామంలో జరిగేటువంటి కార్యక్రమాలు, మీ పట్టణంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు అధికారులు చాలా అంశాలు డిపార్ట్మెంట్ల వారిగా వివరించారు కదా. ఈ అధికారులు చెప్తున్నాయని మీ ఊర్లలో అవుతున్నాయా? కావు అనేతో చేయలేమంటుంది, అవుతున్నాయి అనుకోని తర్వాత ఇంప్లిమెంట్ అవుతున్నాయా అనే వాళ్ళు చేయలేరు. ఇవన్నీ కార్యక్రమం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము, మీకు సమయానికి మాకు నివేదికలు ఇస్తే ఎప్పుడు స్టడీ చేస్తారు, ఏమైతుందో ఎప్పుడు తెలుస్తుంది, ఏమీ లేదు. రెండవది సంక్షేమ పథకాలు. సంక్షేమం అంటే ఏంటి? సంక్షేమం అంటే ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి పన్నులకు తిరిగి ప్రజలకు చెల్లించేటువంటి, అవసరమైన ప్రజలకు చెల్లించేటువంటి కార్యక్రమం. ఇక్కడ ఈ ఆలయ నియోజకవర్గంలో సరే ఇచ్చినటువంటి డాటాను కొంత అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఆలయ నియోజకవర్గంలో పథకాల విషయంలో మొత్తం 3564 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయబడితే నిర్మాణం పూర్తయిన 842 పూర్తయినట్టుగా చెప్తా ఉన్నారు. ఇంకా 140 ఇళ్ల నిర్మాణం అసలు ప్రారంభం కాలేదు అనేది దీన్ని బట్టి చెప్తా ఉన్నారు. మరి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మరి 2.5 సంవత్సరాల్లో మనం కేవలం 1000 ఇళ్లను కూడా దాటకపోతే రేపు ఇంకో 2.5 సంవత్సరాల్లో మరి లక్ష్యాలు ఎట్లా పూర్తయితే అధికారులు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇక వరి ధాన్యం విషయంలో కూడా ఇంకా 36,911.60 క్వింటాల ధాన్యం ఇంకా కళ్ళాల నుండి ఇంకా అది మిల్లులకు చేరినటువంటి పరిస్థితి లేదు. మహిళా సంఘాలకు సంబంధించి మొండి బకాయిలు ఏదో గొప్పగా చెప్పారు మనోళ్ళు. కానీ ఈ ఆలయ నియోజకవర్గంలో 2014 మహిళా సంఘాలకు ఇప్పటి వరకు ₹1 ఇవ్వడం లేదు. స్త్రీనిధి విషయానికి వస్తే స్త్రీనిధిలో కూడా ఇక్కడ యాదగిరిగుట్ట మండలంలో 64.73% రుణ పంపిణీ జరిగింది. మూడమండలంలో 73.3%, దుర్గపల్లి మండలంలో 29.74% మాత్రమే లక్ష్యం నెరవేరింది. మరి దీన్ని బట్టి సంక్షేమ పథకాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇందిరమ్మ చీరల పంపిణీ ఆలయ నియోజకవర్గంలో 28,644 మంది ఆడవాళ్ళకి ఇప్పటిదాకా చీర పంపిణీ జరగలేదు. ఇందిరమ్మ కొత్త రేషన్ కార్డుల విషయానికి వస్తే
14,450 కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డు ఇచ్చి ఇంకా 1,853 మందికి రేషన్ కార్డు ఇవ్వలేదు ఇంకా. అలాగే గత ప్రభుత్వం అసలే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంత కాదు ఆయన తీసుకుంటుంటే 20% 80% నల్లలకు మీరు చేయబట్టాలి. ప్రభుత్వాలు 100 మందికి 70 మంది చేసుకుంటే 20 మంది చేయబడతారు. మీరు దయచేసి బయటికి 20 మంది మా ముఖ్యమైన అన్ని మళ్ళీ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏమైతుందంటే మనము లేవడం వల్ల అరవడం వల్ల లెక్కలు ఆడుకోవు. అధికారులు ఇచ్చినటువంటి లెక్కలు ఇవన్నీ అధికారులు ఇచ్చినటువంటి లెక్కలే మనం మాట్లాడుకుంటున్నాం. ఆలయ నియోజకవర్గం మరింత ముందుకు పోవాలని కోరుకుంటాం కదా. ఆలయ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి రేషన్ కార్డు రావాలని కోరుకుంటాం కదా. ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు రావాలని కోరుకుంటాం కదా. ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతాంగానికి ప్రతి మహిళా సంఘ సభ్యులకి రుణాలు కావాలని కోరుకుంటాం కదా. ఇది జరగాలి, ఇది జరగాలి. గతంలో జరగలేదు కాబట్టి ఇది జరగాలని చెప్తా ఉన్నాము. ఇంకా జరగాలంటే జరగాలి. కొద్దిగా దానివల్ల ఏం కాదు. మన నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనేటువంటి చర్చ జరగాలి కదా. కాబట్టి నేను గౌరవ ప్రజాప్రతినిధులను తెలియజేస్తా ఉన్నా, ఇది మా ఇంటి కార్యక్రమం, ఐవై గారి కార్యక్రమం కాదు, మనందరిది. ప్రభుత్వం 90 రోజుల పాటు బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో దీంట్లో సాధక బాధకాలు చర్చించుకోవడానికి పెట్టింది. ఈ జిల్లావాది పెట్టింది కాదు. సాధక బాధకాలు చర్చించుకోవాలి. ఈ ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ గ్రామీణ ప్రాంతంలో శానిటైజేషన్ పరిస్థితి ఇది కదా చర్చ. దీని గురించి మాట్లాడుకోవాలి. అంత జిల్లాలో అక్కడ మరి ఎవరు మాట్లాడాలి? గ్రామాల గురించి, ఈ పట్టణాల గురించి ఎవరు చర్చించుకోవాలి? మీరు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ ఉన్నారు. గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ ఉన్నారు. మనందరికీ బాధ్యత. మన పబ్లిక్ సర్వీస్ కి, మన ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి జీతాల వరకు ప్రజల సహాయం పెట్టుకోవాలి.
బాబు నేను కూర్చొనియాక ఏం మాట్లాడాలనేది నేను మాట్లాడుతున్నా. ఇది టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదా? కనీసం ప్రభుత్వ కార్యక్రమం, ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదా? అర్థమైతే ప్రభుత్వ కార్యక్రమం దయచేసి కూర్చోలేదు, మీటింగ్ అసహ్యండి. ఆయన మాట్లాడితే మనం దాన్ని వివరణ ఇద్దాము. ప్రతి ఒక్కరికి ప్రశంస ఉంటుంది. మాట్లాడేది పర్ఫార్మెన్స్ కాదు, అధికారుల పర్ఫార్మెన్స్. ఇది అర్థమైందా? అధికారులు ఎందుకు ఒకటి చెప్తా ఉన్నా, ప్రజలందరూ మంచుకుంటే అందరికీ సంతోషం. ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. మీరు అట్లా దాని గురించి మాట్లాడుతుంటే నేను ఎగిరి 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 దాకా వచ్చిన. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పద్ధతి కాదు సార్. వచ్చింది నేను జిందాబాద్ చెప్పడానికి రాలేదు. అర్థమైందా? నేను జిందాబాద్ చెప్పడానికి రాలేదు. ప్రజల కష్ట సుఖాలు జరుగుతున్నటువంటి అన్ని అంశాల సుదీర్ఘంగా చర్చించడానికి వచ్చిన అధికారం. మేము ప్రజాప్రతినిధులు 5 ఏళ్ళు దయచేసి మీరు ప్రజాప్రతినిధులు శాంతంగా ఉండండి. ఈ సబ్జెక్ట్ ఏంటి, ఈ అవగాహన కార్యక్రమం ఏంటి, ఈ పథకాలు ఏంటి, వీటిపై సాధక బాధకాలు ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ నేను కాదు, అయ్యే గారు మాట్లాడినప్పుడు మీరు ఇట్లా చేయకూడదు. ఎందుకంటే సరే సమస్య ఏమైనా ఉంటే మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేపు పుస్తకాలు మీరు అక్కడే ఉంటారు కదా, ఇంకా పైకి వస్తారు కదా, ఇంకా పై స్థాయిలోకి వస్తారు కదా, అప్పుడు కూడా మీరు మాట్లాడాల్సింది ఇదే కదా. అందుకోసం అనేది ఆలయం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి చర్చ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతావు కొన్ని ఒక విషయం చెప్తా ఉన్నా. మనకు 100% ఎక్కడ పాజిటివిటీ ఉండదు, ఎక్కడ ఉండదు, ఇక్కడే కాదు ఎక్కడ ఉండదు. కానీ దాన్ని 100% అచీవ్ కావాలనుకోవడం అనేది మనకు ఉండాల్సినటువంటి లక్ష్యం. మరి ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మీకు అవగాహన మరి కనిపించుకోవాలి కదా. ఏం చెప్తామో అధికారులు మాట్లాడడం కాదు. ఇప్పుడు ఈ అధికారులు మా చేతిలో పెడితే ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మీకు చెప్తాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి పాలన, సంక్షేమ పథకాలు, వీటన్నిటి గురించి మనకు అవగాహన కావాలి. ఎందుకంటే ప్రజలు మనకి నమ్ముకొని ఎన్నుకున్నారు. ఇక్కడ ఈ సంక్షేమ పథకాల మీద పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉచిత కరెంట్ కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, లేకపోతే ఇంకా కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టిన పోలీస్ శాఖకు సంబంధించి ఇక్కడ ప్రజలను గుర్తుపెట్టుకోండి. మానవుని అభివృద్ధి అనేది సంక్షేమ పథకాల మీద ఆధారపడకూడదు. మానవుని అభివృద్ధి అనేది సంక్షేమ పథకాల మీద జరగకూడదు. మానవుని నైతిక అభివృద్ధి తన మీద జరగాలి. అది అసలైన అభివృద్ధి. అది దేశానికి, రాష్ట్రానికి, నియోజకవర్గాలన్నింటినీ మంచిది. ఇక్కడ గతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ నేను ఇందులో మాట్లాడినప్పటికీ కూడా ఉచిత కరెంట్, ఉచిత గ్యాస్, ఉచిత ప్రయాణం, ఇంకా పొద్దుగల ఇంకో రాయలసి చెప్తాడు ఉచిత గాలి, ఉచిత కంటి చూపు, ఇటువంటి దీనివల్ల జరిగేది మనుషుల్లో ఉండాల్సినటువంటి మనుషులు కుటుంబాలు ఏ విధంగా డెవలప్ కావాలి, ఈ కుటుంబాలు వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడడానికి సంక్షేమ పథకం అంటే ఏంటి? అప్పే. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకం అంటే అప్పు. సంక్షేమ పథకం అంటే అప్పు. ఇది 100% కారణాలు చెప్పాలండి. తెలంగాణ రాష్ట్రంలో
ఎవరు మనుషులు వాళ్ళంతా వాళ్ళు బతికేటువంటి ప్రయత్నం చేయించాలి. నువ్వు ఊరుకొని చేస్తా అంటే ఈ రాష్ట్రం ఇట్లే ఉంటుంది, ఈ ప్రజానికం ఇట్లే ఉంటుంది, ఈ వ్యవస్థ ఇట్లే ఉంటుంది. ఇదేదో ప్రభుత్వాన్ని విమర్శించడానికో ఏదో చేయడానికి కాదు, మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటిది ఇది. మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటిది ఇది. ఇలా ప్రజలు కూడా చాలా మంది చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయితే అవగాహన పెరుగుతుంది. నేను ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడినా, సార్ ఈ నియోజకవర్గంలో ఎట్లా ఉండాలి, ఎట్లయితే మా ప్రజలు అభివృద్ధి చేస్తారు, ఏ రంగాన్ని దృష్టి పెట్టాలనేటువంటి అంశాలు కలెక్టర్ గారితో మాట్లాడినా. అది చేయాలి, అది చేస్తే ఇలా ఈ ఆలయ నియోజకవర్గంలో దయచేసి అధికారులకు చెప్తారు కలెక్టర్ గారు, అధికారులకు అవగాహన లేకుండా నేను మొదలు ఫిర్యాదు చేసిన, అధికారులకు కూడా అవగాహన లేకుండా ఉంది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసింగ్ ఈ రెండు మస్తు కనెక్షన్ తయారైనాయి. వీటిని కంట్రోల్ చేయాలి, ప్రజలు ఇబ్బంది పెట్టకూడదు. రెండోది ఏంటంటే సార్, ఇక్కడ ఒక పేదవాడికి పార్టీలు ఉన్నాయి, ఆదాయం మాత్రమే ఉంటుంది. వాడు ఏ పార్టీ అయినా ప్రభుత్వ పథకాలు అందాలి, ఏ పార్టీ వాళ్ళైనా ప్రభుత్వ పథకాలు అందాలి, సంక్షేమ పథకాలు అందాలి, అతని పెన్షన్ అన్ని కావాలి. ఇది పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమం కాదే కాదు, ఇది పేదవాళ్ళ కార్యక్రమం. ప్రభుత్వం వస్తూ ఉంటే మార్పు ఉంటే, కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో నిన్న ఎవరు గృహనిర్మాణ శాఖ మంత్రి గారు ఒక చోట ఇదే కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఒక ఆమె పిల్లలు కట్టించింది. ఏం చేస్తున్నారమ్మా నీ పిల్లలు అంటే, ఒక కొడుకు రన్నర్ ఉంటాడు, ఒక కొడుకు చాలా ఉంటాడు, ఇంకో రెండు తీసుకురా పనిచేస్తుంది. పథకాలు కూడా ఎవరికి అందాలి, ఎవరికి అందుతుంది, అసలైన లబ్ధిదారులు మనం గుర్తించాలి. మనము వచ్చు ఈ కార్యక్రమం చేసి సరిపోయిన తర్వాత కూడా ప్రజలు గుర్తు పెట్టుకునేటట్టు ఉండాలి, పనిచేస్తే. ఇలా సంక్షేమ పథకం అనేది ఇది ప్రభుత్వానికి కాదు, అందరూ ప్రజలకు. సపోజ్ నేను ఎమ్మెల్సీగా ఉన్నా, నాకు ఓట్లు నేను ఎమ్మెల్సీ కాకుంటున్నానా, లేదా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాకుంటున్నాడా, ఎమ్మెల్సీగా ఎంపీగా ఉన్నా చామరా తెలుగుమారెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి గెలిచిన తర్వాత అందరూ ప్రజల నేతృత్వం వహించాలి, అందరి ప్రజల కష్టాలు బాధల సాధన చూసుకోవాలి. అలాగే ఇటీవల కాలంలో కలెక్టర్ గారు అనవసరంగా ఈ ఆలయ నియోజకవర్గంలో కొన్ని చర్చలు జరుగుతాయి. ఆ చర్చలు పుస్తకాలు నేను నిన్న వార్తలు చూసా. కొంతమంది మాఫియా ఉండా కలిసి ప్రజాప్రతినిధులను బదనాం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలి. అసలు ఎవరు ఏం చేస్తా ఉన్నాడు, అటవీ సంపద ఎందుకు తగ్గుతా ఉంది, ఎందుకు ఎక్కడ ఈ భూమ పంచాయతీ జరుగుతా ఉంది పైగా సమగ్ర విచారణ చేసి అది మా ప్రజాప్రతినిధులను తప్పు చేస్తే ఇదే తప్పు చేసినందుకు లోపల ప్రకటించండి. కాబట్టి ఆలయం చేసుకోవాలి, వార్తలలోకి తప్పుడు విధానంలోకి రాకూడదు. ఈ నియోజకవర్గంలో 100% ముందు సాధించడం గొప్ప పేరు రావాలి, ఈ నియోజకవర్గానికి 100% పెన్షన్ ఇస్తున్నటువంటి పేరు రావాలి. దాని ఇటీవల కాలంలో జరగలేదు కార్యక్రమాలు అధికారులు చూడండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఇది మిగతా నియోజకవర్గాల ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఉండాలి. ఈ నియోజకవర్గం పేరుతో తప్పుడు ఆలోచన కలగాలని శాసనసభ పక్ష నేతగా ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేసినటువంటి నియోజకవర్గం ఇక్కడ ఈ నియోజకవర్గం. కాబట్టి ఆలయ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు ఎవరెవరికైతే ఇంకా మిగిలిపోయారో వాళ్ళని ఈ రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. మన సోదరుడు బీజేపీ గారు చెప్పారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందించడం కోసం ఏ భాగ్యాన్ని చూడకుండా, ఏ కులం చూడకుండా, ఏ మతం చూడకుండా అందరికీ అన్నం పెట్టేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి అల్లద గారిని సూచన చేస్తా ఉన్నాం. ఇక రెండవ విషయం ఏంటంటే మహిళలకు సంబంధించినటువంటి అంశంతో 33% రిజర్వేషన్ దక్కాలనేటువంటిది ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ లో మీరు అందరూ చూసి
భారతీయ జనతా పార్టీ దుర్మార్గంగా వాళ్ళు మీ బిల్లును వాళ్ళే అనుకొని ఇలా దేశమంతా చూస్తున్నటువంటి కార్యక్రమం చేసింది. నేను చెప్తా మహిళలు ఇంకా చైతన్యవంతం కావాలి. ఆలయ నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య పెరగాలి. స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉన్నాయో వాటి పర్యవేక్షణ జరగాలి గ్రామాలపైన. అప్పుడు మాత్రమే మహిళలు ముందు వరుసలోకి వచ్చినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆలయ నియోజకవర్గంలో మా సోదరులు గతంలో ఏం లేదు వాళ్ళు చెప్పి కూడా కరెక్టే కాదు. వాళ్ళు ఏదైనా కదా మనకి తెచ్చుకుంది, వాళ్ళు ఏదైనా మనకి తీసుకొచ్చుకున్నారు. ఒకవేళ నేనే ఈ డిగ్రీ పెట్టాలని గీడెకి పెట్టే పరిస్థితులు హైదరాబాద్లో పెట్టుకుంటా, ఇంకేమైనా వేరే మీద పెట్టుకుంటా. ఈ నియోజకవర్గం భావం కోసం మాత్రమే ఇక్కడ రావడం జరిగింది తప్ప ఈ నియోజకవర్గంలో మంచి జరగాలనే ఉద్దేశమే తప్ప ఎవరికి దురుద్దేశం లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ప్రతినిధులారా, ప్రజాప్రతినిధులారా, మీరు మంచి పేరు ప్రఖ్యాతను సంపాదించాలి. మీరు మరింత ఉన్నత స్థానానికి ఎదగాలి. మీరు ప్రజల్లో ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందాలి. ఇది నేను కోరుకుంటున్నటువంటి అంశం. చాలా మంది మిత్రులు కూడా సరే ఒకప్పుడు మేమంతా కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళని ఇప్పటికి కూడా వేసజాలు లేవు. అయినప్పటికీ కూడా రాజకీయాలలో తీర్మానం వలన ద్రోహ ఏదనేది ఒక్కసారి చేయలేబట్టి తెలుసుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 100% వదిలింది. మా కడుపు వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఏ ఖాళీలో కాబట్టి నేను చెప్తా ఉన్నా ఒకే చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు మరింత రిజర్వేషన్ దక్కాలి, బీసీలకు ఎక్కడానికి పట్టాగా రావాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నాకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ టీఆర్ఎస్ నాకు ఏమీ కాదు. ఈ వర్గాలు ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళు పోరాటం చేస్తాం. కాబట్టి ఇది మంచి సాయంత్రం వయసు ఇది ప్రజాపాలన కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం, ఆయన సందేశం, ఆయన కార్యక్రమాలు ఎందుకు మమ్మల్ని తాకుతాయో చేస్తాం. ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకుంటే మంచి సహాయం కాబట్టి అందరికి కూడా ఒకటే మాట, ఏమీ లేదు రాలేదని ఒకటైతే వాస్తవం. ఆలయ నియోజకవర్గం చరిత్రలో గొప్పది జరగాలి. ఇది తీర్మానం చెప్పబోతున్నటువంటి అంశం. ఇంకా పథకాలు పూర్తి స్థాయిలో అందరికి అందాలి. ఎవరు కూడా పథకం అందరనేటువంటి పోటీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో రాకూడదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మంచిగా రావాలి, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారి మంచిగా రావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మంచిగా రావాలని కోరుకుంటా ఉన్నా. ఆ మంచిగా రావాలని వాళ్ళు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.